మర్యాద ఉంటుందని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గుర్రాన్ని సక్కంగా చూడకపోతే ఎప్పుడు ఏ టైంలో రాజు వచ్చి పని వాళ్ళని తిడతారు అని చెప్పేసి మా మామగారు మా అత్తమ్మగారు లేకపోయినా కానీ ఇక్కడ మీరందరూ వారి అభిమానం గురించి వచ్చి మమ్మల్ని అందరినీ మీరు ఆదరించినందుకు నేను చెప్తున్నాను. వాక్యానుసారంగా 4 మాటలు 2 నిమిషాలు చెప్పాలని నా ఆశ. తెలుగులో మరణాన్ని చావును మరణము అంటారు. మా అనే అక్షరంలో మరణము అందరికీ సంభవిస్తుంది. రా అంటే రక్త మాంసంతో ఎవరు పరలోక రాజ్యాన్ని చేరలేరు. అణ అనే అక్షరం ఉంది. రణరంగంలో మనము ప్రవేశించినట్టే ఈ జీవిత ప్రయాణంలో మనము సాగిపోవాలి. లాస్ట్ అక్షరం మునుపటి వల్లనే నీవు మట్టికి తిరిగి చేరుదు అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో DEAH డెత్ అనేది ఉన్నది. డి అంటే డెత్ మరణము, తెలుగులో చావు. చావు చట్టాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు. డస్ట్ మనలో నుంచి తీసినావు నువ్వు మట్టికి అయిపోతావు. 2వ అక్షరము ఈ ఎటర్నల్ స్లీప్. మా అత్తమ్మగారిని చూసి నేను ఫస్ట్ వచ్చినప్పుడు మొదట ఎట్లా ఉన్నారో నిద్రపోయినట్టే ఉంటారు కాబట్టి వాళ్ళు నిద్రమని చెప్పాలి, స్లీప్ అని చెప్తారు. ఎటర్నల్ స్లీప్ ఎందుకంటే మనం పగులంతా పని చేస్తాము, సాయంత్రం వరకు కొంచెం రెస్ట్ తీసుకొని నిద్రపోతే కొంచెం తృప్తి అనేది ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇంకా మరీ లేదు, శాశ్వత నిద్ర కాబట్టి ఆమె శాశ్వత ఆనందంలో ఉన్నది అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. తర్వాత ఎటర్నల్ ఎర్న్. ఆమె ఏది సంపాదించింది ఈ రోజులలో అంటే ఎంత సంపాదించినారో మా మామగారు అంత సంపాదించారు, ఎవరికి పెట్టాలని అంత పెట్టేసినారు. ఈరోజు ఎంటీ హ్యాండ్స్ వెళ్ళిపోయినారు. కానీ ఇప్పుడు సంపాదించింది ఏంటంటే మనుషులు కాదు, మనీ కాదు సంపాదించేది మనుషులని మీరందరినీ మా అత్తమ్మ మా మామగారు సంపాదించినారని నేను చెప్తున్నా. ఈ అనేది అయిపోయింది. ఏ అనే అక్షరం ఉన్నది. ఏ ప్రెసియస్ కాల్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క ప్రశస్తమైన పిలుపు మేరకు మా అత్తమ్మ గారు ఈ పట్టణం నుంచి ఈ భూలోకం నుంచి ఆమె వెళ్ళిందని చెప్పచ్చు. ఇంకొక మాట చెప్పాలంటే ఇప్పుడు దేవసేవకురాలు చెప్పేసింది, ఆమె ఎక్కడికి పోలేదు, జస్ట్ అడ్రస్ చేయించి. ఆమె ఇంతకాలము 2025 సంవత్సరం వరకు మా మధ్యలో ఉండింది మన భూలోకంలో. అడ్రస్ చేయించి ఆమె ఇల్లు మారింది అంతే. ఆమె పరలోకంలో ఇల్లు సంపాదించుకునేది అని నేను గాఢంగా నేను చెప్తున్నాను. తర్వాత ఇంకొక అక్షరం టీ అని ఉన్నది, ట్రస్ట్. మనకంటే ముందు ఎవరైతే చచ్చిపోతారో దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనతో పూట తిరిగి లేస్తారు. అయితే టీయర్స్ కన్నీళ్ళు విడుస్తూ ఉంటాము. ఎవరు ఇప్పుడు మన కన్నీళ్ళు తుడిచేది? నా పిల్లలకు మా అత్తమ్మ లేదు, మా మామ లేరు. మీరందరే కాదు, మీ అందరి పక్షాన దేవుడు ఉండి తుడుస్తాడని చెప్పేసి నేను ఇంకో మాట చెప్తున్నాను. హెచ్ఎన్ అక్షరం ఉన్నది. హెవెన్లీ బర్డ్స్. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలుగా బొరియలు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకుంటే స్థలం లేదు. మా మామ ఇంత పెద్ద ఇల్లు సంపాదించినాడు. మా అత్తమ్మని ఇక్కడ దాచిపెట్టడానికి స్థలం లేదా? ఉన్నది. కానీ అది కాదు. ఆకాశము భూమి గతించదు కానీ నా మాటలు గతించవు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వచనం నెరవేరుతున్నది. దేవుడు లేచిన లెక్క ప్రకారం ఏమనో వేరే చోటి తీసుకుపోవాలి. ఇంకొకటి ఉన్నది అక్షరము హోప్, నమ్మకం అనేది ఉన్నది. ఎంత సంపాదించినా హోప్లెస్. ప్రసంగిలో చెప్తాడు, మేడలు మిద్దెలు ఆస్తులు అంతస్తులు బలములు బలగములు అన్నీ సంపాదించడు కానీ ఈ లోకంలో అంతా వ్యర్థమైనది. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను, నేను క్లోజ్ చేస్తాను. హెవెన్లీ, ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది. ఆమె పరలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ పోయే వరకు పరలోక ద్వారాలు అన్నీ 7 ఓపెన్గా ఉన్నాయి. అక్కడ కాపలా ఉంటారు. వాళ్ళ మమ్మీలా అంటే ఒక అమ్మ తల్లి దిగుక, ఏందమ్మా ఎప్పుడు చూసినా కానీ నేను ఎప్పుడో వస్తానని చెప్పేసి నేను తలుపులు ఓపెన్ చేసి పెట్టినావు ఏందమ్మా అంటే, తల్లి గర్భంలో నుంచి నీ భూలోకంలో పోయినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు బాని, నా కన్నులు నీ కోసము, నా హృదయం అనే ద్వారాలు నీ కోసం తెరిచిపెట్టిన ఈ రోజు నా దగ్గరికి వచ్చినావు తల్లి అని ఆమెను మా అత్తమ్మ గారిని, మా అత్తమ్మ ఆత్మను దగ్గర తీసుకొని చేసినది. ఇంకొక మాట చెప్పి లాస్ట్ చెప్తున్నాను. రాజు ఉన్నంతకాలము రాజు మర్యాద అని చెప్పినాను. ఈ రోజులలో అందరినీ పెంచుకునేది గుర్రాలను పెంచుకుంటారు, వాటిని పెంచుకుంటారు. రాజు ఒక మంచి కుక్కని పెంచుకున్నాడు. జీఓడి గాడ్ అంటే దేవుడు, డిఓజి డాగ్ అంటే కుక్క. ఇట్లా తిప్పితే అట్లా వస్తుంది, అట్లా వస్తుంది. దేవుడు దైవత్వం ఉంటాడు, కుక్క అనే దాన్ని విశ్వాసంతో ఉంటాడు. ఆ విశ్వాసం కలిగిన జీవిని పెంచుకున్నాడు. కొన్ని రోజులకి ఏమేం చేసిందంటే కుక్క చనిపోయింది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసినారు కుక్కను చూసేదానికి. మరి కుక్కకున్న ప్రేమనో మరి రాజుకున్న భయమో తెలియదు. బాగానే ఉన్నది. రాజు సంతోషపరిచి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసినాడు, అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత రాజు చనిపోయిండు. ఇప్పుడు రాజు చనిపోయిన తర్వాత ఇంకెవరిపై చూడడానికి లేదు కదా. కానీ వాళ్ళ సతీమణి ఉన్నది. నా కుక్క చనిపోయినప్పుడు ఇంతమంది వచ్చినారు,
మా హస్బెండ్ పోయినప్పుడు ఎంతమంది వస్తారో వాచ్ చేస్తే ఇంకా డబల్ వచ్చినారు. ఎందుకంటే విశ్వాసం అనేది, ప్రేమ అనేది, అభిమానం అనేది చాలా గొప్పది. ఈ రోజులలో నేను మీ అందరికీ నమస్తే పెట్టి చెప్పేది ఏంటిదంటే, దేవుడు జోడించి మనము దేవుడాన్ని అడిగితే దేవుడు మన తలల మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు. ఈరోజు మీరందరూ వచ్చేసి మనం అత్తమ్మ గురించి, మా పిల్లల గురించి మీరందరూ అడిగినప్పుడు మీరందరూ మీ దక్షిణాస్తాలు మా పిల్లల మీద, మా కుటుంబం మీద పెట్టి ఆశీర్వదించాలని చెప్తున్నాను. ఈ ప్రేమ, ఈ దయ ఈ రోజు 2 రోజులు కాదు. సన్ అండ్ మూన్ అంటారు, సూర్యుడు చంద్రుడు అంతకాలము మీ దయ, మీ ప్రేమ, మీ ఆదరణ ఉండాలని నేను ఆశిస్తున్నాను. మా మామ పోయినాడు, మా అత్తమ్మ పోయినాడు, పిల్లలందరూ మీ చేతిలో ఉన్నారు, మీ కనసల్లో ఉన్నారు. నేను చాలా వరకు ఇటువంటి అదృష్టం ఎవరికి రాదు. భార్యాభర్తలు ఎంతెంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, పిల్లలు తీసుకుపోతారు. ఏంట్రా మమ్మీ వాడిస్తే ఏంటంటే, తీసుకుపోతాంలే డాడీ, నువ్వేం దిగులు పడదు అంటారు. మమ్మీ ఒక చోట ఉంటుంది, హస్బెండ్ డాడీ ఒక చోట ఉంటారు. కానీ ఈ రోజులలో మా అత్తమ్మకు, మా మామయ్యకు సంబంధం ఏదంటే, వాళ్ళ విడిబాటును చావు నిన్ను విడబాదని చెప్పేసింది. కానీ మా అత్తమ్మని ఇంత దూరం తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని పక్కపక్కన చేసినందుకు మా పిల్లలందరికీ నేను చెప్తున్నాను, ఇటువంటి ప్రేమ. ఎందుకంటే ఐక్యత అనేది లేకపోతే ఇటువంటి జరగవు. సాయంత్రం 6 గంటలకు బయలుదేరినాము, ఇక్కడికి వచ్చేసి అందరూ ఐక్యత, పిల్లలందరికీ కొంతమందికి ఐక్యత ఉండదు. కానీ ఆ ఐక్యత వాళ్ళందరికీ దేవుడు ఇచ్చినందుకు నేను వాళ్ళని ఇంకా అభివృద్ధి పరచాలని నేను చెప్పి దేవుని పేరిట నేను అందరినీ హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది గ్రేట్ టైం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులు ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద వాళ్ళందరి పేర్లు నాకు తెలియదు. వాళ్ళందరికీ, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, పైన ఇక్కడ అధిదేశాలు వహించిన వాళ్ళందరికీ నా మెండైన దీవెనలో కృతజ్ఞత చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇక్కడ వచ్చేసిన బంధువులకి, నా మిత్రులకి, దైవజనులకి, ఈ దినం ఈరోజు ఇలా మేము నిలబడి ఉన్నామంటే అది దేవుని కృప ఉన్నది. నేను 3 స్టెప్పులు చెప్తాను. నా బాల్యము, నా మధ్య వయసు, ఇప్పుడు జరుగుతున్న ఈ స్థితి. మేము చిన్నప్పుడు మా కుటుంబం ఒక్కటే, ఇక్కడ నాన్న అమ్మ వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. అంటే దేవుడు అంటే మాకు పరిచయం చేసింది మా అమ్మ నాన్ననే. ఆ దేవుడు ఎలా ఉంటాడో మాకు చూపించింది వాళ్ళే. ఎలా అంటే చిన్నప్పుడే మాకు బల్ల ఇక్కడ లేదు, కొండ మీద ఉన్న పట్టణం వలె మా కుటుంబం ఉండేది. ఎప్పుడు మా అమ్మ అనేది పట్టణం పైన ఉన్న కొండ అది మరుగై ఉండదు, అది అందరికీ కనిపిస్తుంది. ఆ విధంగా తన జీవితాన్ని మాకు చూపిస్తూ వచ్చింది. మేము దైవికంగా మాకు ఇక్కడ ఒక సంఘం లేకపోయినా సండే స్కూల్ అనేది మాకు లేకుండా ఉండే. మా తల్లే ఫస్ట్ మా సండే స్కూల్ టీచర్. పాటలు పాడాలన్నా, వాక్యం చెప్పాలన్నా దానిలో స్టోరీలు చెప్పుకుంటూ వచ్చేది. మోషే యొక్క జీవితాన్ని, యేసేపు యొక్క జీవితాన్ని, తర్వాత దానియేలు యొక్క జీవితాన్ని, ఈ విధంగా కొన్ని మాకు స్టోరీలు చెప్తూ వచ్చినప్పుడు అవి మాకు నాటుకుపోయాయి. లాస్ట్లో మాకు ఏం చెప్పేదంటే 666 ముద్ర గురించి. ఆ ముద్ర ద్వారా నాకు ఒక భయం వచ్చేసేది. అంటే విడబడిన వారికి ఎటువంటి శ్రమ ఉంటుందో ఇట్లా కట్టి చూపించేది. ఒక మాట అనేది ఏంటంటే, తల్లిదండ్రుల ముందు పిల్లల్ని విడవబడితే ఎలా ఉంటుందో పరిస్థితి అంటే, తల్లిదండ్రుల ముందు పిల్లల్ని చంపొచ్చు, పిల్లల ముందు తల్లిని చంపొచ్చు. మీరు దాన్ని విశ్వాసం నుంచి తొలగిపోవద్దు. చనిపోయినా కూడా మీరు యేసు ప్రభువే దేవుడు అని చెప్పాలి అని చెప్పేది. ఆ 666 ముద్ర అనేది నాకు బాగా నాటుకపోయేది. ఏమన్నా నేను కొంచెం మొండి చేసినప్పుడు ఎగ్దమ్ ఇది గుర్తుకొచ్చేది, విడబడితే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఏంటి పరిస్థితి. అలాగా ఇక్కడ దైవజనులు ఫస్ట్ ఇస్రాయిల్ బ్రదర్ వాళ్ళు, దేవమణి బ్రదరు, మనోహర్ అంకులు, దామోదర్ అంకులు, సైమన్ బ్రదరు, తర్వాత ఏస్ అంకుల్, వీళ్ళు మాకు ఆత్మీయ తండ్రులు. వీళ్ళు వస్తున్నప్పుడు విజిట్ చేసేటప్పుడు వీళ్ళు వస్తుంటే మాకు చాలా భయం వేసేది. ఎందుకంటే బైబిల్ వాక్యాలు అడుగుతారు, క్యాలెండర్ వాక్యాలు అడుగుతారు, తర్వాత ఈరోజు బైబిల్ చదివావా, లేకుంటే మీరు ఎక్కడ ఉన్నారు అని. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మా నాన్న ఇంతవరకు టీవీ తీసుకోలేదు. టీవీ అనేది మా ఇంట్లో లేదు.
మా తల్లిదండ్రులే మాకు దైవికమైన టీవీ, రేడియో అన్నీ. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఈ లోక నటన మాయ ఎంత ఒకరోజు గతించిపోతుంది, శాశ్వతంగా పరలోక రాజ్యం ఉందని పరలోక పట్టణం యొక్క పరిచయాన్ని చూపించేవాళ్ళు. ఆ ఎదురుగల పట్టణం యొక్క పునాదులు ఏ విధంగా వేశారంటే, మేము లోకంలో ఉంటూ లోకమాను అంటుకోకుండా జీవింపజేశారు. దైవసేవకులు అంటే ఆమెకి ఎంత ఆప్యాయత అంటే చాలా ఇష్టం. ఏరన్నా వస్తున్నారంటే నేను మా రెండో అక్క ఇల్లంతా క్లీన్ చేసేవాళ్ళం. తను ఏ ఒక్క పని చేసేది కాదు. ఆమెకు అంత ఆనందం అంటే నేను మా రెండో అక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తనకి. ఎందుకంటే వీళ్ళు చేస్తారు, వీళ్ళు చూస్తారు. దైవసేవకులను ఎలా వాళ్ళు పరిచయం చేయాలో మాకు నేర్పిస్తూ వచ్చేది, వాళ్ళకి ఏది తక్కువ కాకుండా. తను మాత్రము మాటలు పెట్టుకుంటూ కూర్చుండేది. నాన్న మాత్రం ఏం చేసేవాడంటే మాకు సపోర్ట్గా ఉండేవాడు. ఏమన్నా అవసరమైనా మేమిద్దరమే చేసేవాళ్ళము. అన్నయ్య బయట చూసుకునేవాడు సేవకుల విషయంలో. కాకపోతే మాకు అంత బైబిల్ జ్ఞానం లేకుండా ఉన్నప్పటికీ ఈ కథలు ఈ ద్వారా మాకు చాలా చెప్తూ వచ్చేది. కుటుంబ ప్రార్థన ఏ విధంగా చేసుకునే వాళ్ళం అంటే, అప్పుడు కొంచెం మాకు తెలివి వచ్చిన తర్వాత టీవీ అనేది పరిచయం మాకు లేదు. మా పెద్దక్క హాలిడేస్ నుంచి వస్తే తను టీవీ పరిచయం చేసేది. కుటుంబ ప్రార్థన స్టార్ట్ అయ్యేసరికి కళ్ళు మూసుకునే వాళ్ళము. కళ్ళు మూసుకున్న తర్వాత 2 పాటలు కూర్చునే వాళ్ళం. ఇక వాక్యం చెప్పే టైంకి ఒక్కొక్కరం ఏం చేశారంటే రైల్వే కొట్టర్స్కి వెనకాల డోర్ ఉండేది. ఒక్కొక్కరం జంప్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత లాస్ట్ ప్రార్థనకు వచ్చి మళ్ళీ వంగేవాళ్ళం. వంగినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, అక్కడ జరిగే ఈ సిచ్యువేషన్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటే మా నాన్న కళ్ళు తెరిచి ఒకటి వేసి వంగండి అని చెప్పి మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేసేవాడు. కొంత మాకు తెలివి వచ్చిన తర్వాత అది పాపం అని మాకు తెలుస్తూ పరిచయం చేస్తూ వచ్చింది. మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువ ఉండేది. ఇక్కడ జారుతుంది, కొండ ఎక్కాలి, సావాసం లేదు. కేసర్లాకు, బెల్గాము, అల్లావారు, అప్పుడప్పుడు డాండేల్, ఇలా మాకు సావాసాన్ని తీసుకెళ్ళేవాళ్ళు. కేసర్లాకి వెళ్తే మొత్తం మ్యాగ్నీస్ కొండలే, ఆ నుంచి కింద పడితే జారి కిందికి పడిపోతాం. ఆ విధంగా ఉండేది. అయినా కూడా అంత తెల్లారుజామున 5 గంటలకి ఒక ట్రైన్ ఉండేది. ఆ ట్రైన్ కోసం మార్నింగ్ మా నాన్ననే మమ్మల్ని రెడీ చేసేవాడు. అమ్మ ఆహారం సిద్ధపరిచేది. ఈవినింగ్ మళ్ళీ నైట్ 10కి ట్రైను. అది తప్పిందంటే గూడ్స్ ట్రైన్లో రావాలి. అలా వీళ్ళు మాకేం చేస్తూ వచ్చారంటే దేవుని పరిచయం చేస్తూ వచ్చారు. ఈ విధంగా మా యొక్క బాల్యము వచ్చింది. 1996లో మాకు ఇక్కడ ఒక కుటుంబం ఉంది. కాబట్టి ఇంకొక విషయం చెప్పాలి అంటే, దేవమాన్ అంకులు, ఇస్రాయల్ అంకుల్ వాళ్ళు ఇలా గోవాకి అలా వెళ్తున్నప్పుడు మా ఇల్లు విజిట్ చేసి వెళ్ళేవారు. వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు యోవాన్ అంకుల్ వాళ్ళని చూస్తే మాకు ఒకలాంటి ఆనందం వేసేది. అంటే బంధువులని, లోకస్తులు మాకు పరిచయం చేయలేదు, కానీ మా అమ్మ వాళ్ళు ఆత్మీయ బంధువుల్ని, ఆత్మీయ తండ్రుల్ని, తల్లుల్ని, వీళ్ళు మాకు బంధువులని మాకు నాటుకుపోయింది. అంటే వీళ్ళే మాకు బంధువులు. ఈ విధంగా బైబిల్ జ్ఞానంలో ఎదుగుతూ వచ్చాము. తర్వాత మాకు బాప్తిసం అప్పుడు కొన్ని పాఠాలు చెప్పేది. అయితే తెలియకుండా అమ్మకి ఆ సంవత్సరం వాగ్దానం వచ్చింది, నేను నూతన క్రియను చేయించున్నాను. తను ఆ మర్మాన్ని మాకు బయలుపరచడానికి ఇష్టపడలేదు. తను కూడా మర్చిపోయింది వాగ్దానము. తర్వాత 98లో మేము ముగ్గురం ఒకటేసారి బాప్తిసం తీసుకున్నాం. రెండో అక్క, నేను, అన్నయ్య. మా ముగ్గురి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి. అప్పుడు ఆ వాగ్దానాన్ని గుర్తు చేసింది అమ్మ, ఇదే నూతన క్రియ చేశాడని. అప్పుడు అమ్మ ఏం చేసిందంటే మాకు చెప్పడము బాధ్యత అనేది మా పైన వేసింది. అప్పుడు మేము అమ్మ వ్యక్తిగతంగా గంటలు ప్రార్థన చేసుకునేది. తను చూసి మేము కూడా అదే బాటలో నడిచాము. ప్రార్థన ఎలా చేయాలో అమ్మ ద్వారా నేర్చుకుంటూ వచ్చాము. ఒక పాట కేసర్లాకి వెళ్తే వస్తున్నప్పుడు ఏసయ్య దేవుడు అంటే ఏమంటారు, అవునంటారా కాదంటారా అని అనుకుంటా పాట పాడుకుంటా వచ్చేది. అమ్మ ఒక మంచి సింగర్ నిజమంటే. ఆమె పాట పాడుతుంటే ఆమె స్వరానికి మా స్వరాలు కలిసేవి కాదు, తొలగిపోయేవాళ్ళం. ఈ విధంగా మా బాల్యం ఇంకా చాలా ఉంది చెప్పాలంటే లోతుగా. తర్వాత మేము బాప్తిసం తీసుకున్న తర్వాత
ఆమె అమ్మ, నేను, అక్క రహస్యంగా ప్రార్థన చేసేవాళ్ళం నాన్న గురించి. అంటే నాన్న బాప్తిసం తీసుకున్నాడు, కాకపోతే ఫలాలు అంత లేకుండా తన కోసం చాలా భారంగా ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి నాన్న మొండి చేసేవాడు కొంచెం. అలా నాన్న తర్వాత మారుతొచ్చి మాకే వండర్ అనిపించింది. అంటే ఆయన మాకాడికి ఇంకా ఎక్కువగా పరిపూర్ణుడు అయ్యాడు. ఆయన సిద్ధపాటు చూస్తే చిన్నపిల్ల వాళ్ళ నుంచి పెద్ద పెద్ద ముసలాల వరకు ఒకటే పలకరింపు, వాళ్ళని ఒకటే విధంగా చూసేవాడు. గర్వం అనేది మా నాన్నలో లేకుండా. అమ్మ కూడా అమాయకురాలు. ఏంటంటే ఎక్కువ ప్రేమ చూపించేది, పని తక్కువ చేసేది. నేను మా అక్క ఇద్దరం తనకి సపోర్ట్ ఉన్నాం కదా, సరే వీళ్ళు చేసి పెడతారు. ఒక్కొక్కసారి తను మా దగ్గర చూసేది కదా, సైగలు చేస్తూ ఉంటే చూసేది కాదు, నాయన అర్థం చేసుకొని వచ్చేవాడు. అలా ఆమె దైవ సేవకులు అంటే అంత ప్రేమ. సిస్టర్స్ వచ్చినా కూడా ఇక రోజంతా సరిపోదు ఆమెకి, ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఇక్కడంతా హిందూసే. బయట కూర్చుంటే ఏం చేసేదంటే వాళ్ళకి సువార్త చెప్తూ వచ్చేది. ఒకసారి యెహోవా విట్నెస్ వాళ్ళు వచ్చారు, హిప్పీ కట్ చేసుకొని వచ్చింది. తను సువార్త చెప్తుంటే వాళ్ళు క్వశ్చన్ వేస్తుండే, ముసుకేసుకోలేదని తనని పాయింట్అవుట్ చేస్తూ వచ్చింది అమ్మ. అది ఎక్కడ ఉంది అని చెప్పి బైబిల్ వాళ్ళు అడిగితే చూపిస్తూ వచ్చింది. దెబ్బకే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అన్నీ మార్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత అమ్మకిగా ఎప్పుడు కనిపించలేదు, ఎప్పుడైనా కనిపించినా తప్పించుకొని వెళ్ళిపోయారు. అంటే ఆ సువార్త చెప్తే ఆమె ఒక్కొక్కటేసారి ఘాటుగా చెప్పేస్తుంది. అలాగా ఆమెకి ఇక్కడ కూడా కొన్ని శ్రమలు వచ్చాయి. ఆయన కూడా తను నిలబడుతూ వచ్చింది. తర్వాత సహవాసం జరుగుతూ వచ్చింది. 96 నుంచి ఇప్పుడు వరకు కొనసాగుతూ వచ్చింది. కొన్ని రోజులు అమ్మ నాన్న చేస్తూ వచ్చారు. ఇప్పుడు మాణిక్యమ్మ వారు, అమ్మ మాణిక్యమ్మ యొక్క స్నేహం అంటే సొంత అక్క చెల్లెలు పక్కకు పెడితే వాళ్ళిద్దరు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళంటే ఒక తల్లికి పుట్టిన పిల్లల్లాగా వాళ్ళ అనుబంధం ఉండేది. వాళ్ళు పరిచర్య కానీ ఎక్కడైనా వెళ్ళాలన్నా ఇద్దరు చేతులు పట్టుకొని నడుచుకుంటా పడిపోకుండా వెళ్తారనమాట. ప్రతిరోజు వాళ్ళు పరిచర్య కూడా చేశారు అమ్మకి. కొన్ని రోజులు బాగాలేనప్పుడు గీత, మేరీ వీళ్ళు బిడ్డల్లాగా వాళ్ళు కూడా అమ్మకి పరిచర్య చేస్తూ వచ్చారు. ఎవరి మేలు ఆమె మర్చిపోలేదు. ఎందుకంటే ఆమె ఎవరి రుణం కూడా ఉంచుకోవాలని ఉండదు ఆమెకి. ఆ విధంగా తన యొక్క జీవితాన్ని చేస్తూ వచ్చింది. ఈ విధంగా మేము ఆత్మీయంగా బలపడుతూ, మేము ఎప్పుడైతే మా స్థానాన్ని మేము గుర్తిస్తూ మేము బలపడినామో మా గురించి చింత వదిలేసి బయట సువార్త విషయం చాలా ఆనందపడేది. మొన్న కూడా పోయిన వారం కూడా ఏం చెప్పిందంటే, మా లోడలో సువార్త చేయాలి, ఆరాధన చేయాలి, అంటే దేవుని అడుగు, అది నీ దేవుని చిత్తం అయితే అది నెరవేరుస్తాడు. తర్వాత తన ఇయర్ వాగ్దానం ఏం చెప్పిందంటే, రిటర్నామీ 35, నేను ఈ పితరుల దేశానికి చేరుస్తాను వచ్చిందమ్మా అని నన్ను జనవరి నుంచి అడుగుతూ వస్తుంది. దాని మర్మం చెప్పు, నాకు దాని మర్మం చెప్పు. నేను చెప్పలేకపోయాను. నాకేమో అర్థమైపోతుంది. నేను మళ్ళీ నేనే అనుమానపడినాను, అరే బాగానే హెల్తీగా ఉంది, ఏమో లేదు అది తిరిగి దేవుడు మార్చొచ్చేమో అని. అయితే అమ్మకు వచ్చిన ఈ జబ్బు అది కర్మఫలం క్రియాఫలం కాదు, కానీ దేవుని మహిమ నిమిత్తమే వచ్చింది మా నీకంటే. తను అది ఏంటిది, అది ఎలా ఉంటుంది, దేనికోసం వచ్చింది అని క్వశ్చన్ వేసేది జాన్. నేను చెప్పడానికి నా గుండె చాలా భారం వేసేది, ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు. మాది ఒకలాంటి అట్లనే వస్తుంటుంది వెళ్తుంటాను. నువ్వు సరిగ్గా దేవుల్లో ఉండుమా, అదే తీసేస్తుంది నిన్ను, మెల్లగా వెళ్ళిపోతుంది అని ధైర్యపరుస్తూ వచ్చాను. ఇద్దరం పాట పాడుకుంటూ వచ్చేవాళ్ళం, పాడేవాళ్ళం. నేను తప్పేదాన్ని పాటలో, తను స్పష్టంగా పాడుతుంది, ఏ పాట తప్పలే. నేనే పల్లవిలన్నా చరణాలన్నా తప్పించేదానేమో కానీ తను తప్పించేది కాదు. కరెక్ట్గా పడమా ఇవన్నీ ఎలా గుర్తున్నాయని, నాకు గుర్తున్నాయేమో, నాకు నోటెడే అని అలా చక్కగా పాడుతుంది. పాట ద్వారా కూడా ఆమె మనుషుల మనసులు మార్చే ఆ టాలెంట్ తనలో ఉండేది. ఎప్పుడైతే ఈ స్థితి ఆమెకు వస్తూ వచ్చిందో, ఒక విషయం ఏంటంటే, నలుగురం మేము, పెద్దక్కని బాధ్యతగా పలకరిస్తుంది, రెండో అక్కని అధికారంగా పలకరిస్తుంది, అన్నని నొప్పించకుండా పలకరిస్తుంది. నా దగ్గర వచ్చేసరికి ఈ మూడింటిని నాకు అప్లై చేస్తుంది. చిన్నపిల్లగా అవుతుంది,
తర్వాత ఒక ఫ్రెండ్గా అవుతుంది. ఆమెకు తెలిసి కూడా దాని మర్మాల్ని గ్రహించడానికి నా నుంచి అడుగుతూ వస్తుంది, ఇలా కదమ్మా ఇలా అంటే, అవునా, పోయిన వీక్ కూడా నాకు సాల్ అయిపోతుంది, మరి ఏందమ్మా ఇది అంటే, విశ్వాసంతో ప్రార్థించు మా దేవుడే తీసేస్తాడంటే, మరి ఇంతనా అంటే నాలో ఇంకా కొద్దిగా ఉందా విశ్వాసం అని బాధపడుతూ వచ్చింది. ఈ ఇయర్ వాగ్దానము తండ్రి, నేను నీ పితరుల దేశానికి నేను వచ్చినప్పుడల్లా ఈవినింగ్ వెళ్తాను. నేను నాకు స్కూల్ బెల్ కొడుతుందో లేదో కానీ తన ఫోన్ వస్తుంది 4కి, ఇంకా 5 minutes ఉన్నాక, మాకు ఇతర వస్తున్నావా, ఇంకా ఎంతసేపు నీ స్కూలు, వచ్చేసేయి, నాతో మాట్లాడు, నన్ను ఒప్పించి, నాకు గలగల కావాలి, రామ్మ నాకు ఎట్లన్నా ఉంది. ప్రతిరోజు వెళ్ళేదాన్ని. వెళ్ళిన కొన్ని రోజుల వరకు 8 వరకు పండుకునేది. తర్వాత టైం తగ్గిస్తూ వచ్చింది ఆమె, 6:30, 7 కల్లా పండుకునేది. అలా లాస్ట్ 4 days ఏం మాట్లాడలేదు. సాటర్డే రోజు మాట్లాడాను, కొంచెమే మాట్లాడింది. అందరు నలుగురు గురించి అడిగింది. ఒక మాట చెప్తూ వచ్చింది, నేను వెళ్తానమ్మాయిగా, నాకు టైం వచ్చేసింది, నా వల్ల కావట్లేదు అంటే, సిద్ధపన్నావమ్మా అంటే, ఎప్పుడో సిద్ధపన్నాను, ఆయన పిలవాలి అంతేగాని. ఒకటి అడిగేది, ప్రాణం ఎలా పోతుంది అని అడిగేది. దాన్ని దేవుణ్ణి అడుగుమా, ఎలా తీసుకుంటాడో నాకు కూడా తెలియదు కదా అంటే, అవును అనేసి నిరాశ అయిపోయేది. లాస్ట్కి తిరగని హాస్పిటల్స్ లేవు. నలుగురం 4 విధాలుగా తనకి మేము పరిచయం, తర్వాత ఆమె హెల్త్ గురించి కేర్ తీసుకుంటూ వచ్చాం. ఎవరు తగ్గలేము, అందరం ఈక్వల్గా తనకి చూపిస్తూ వచ్చాం. తను మేము పిల్లలంటే ఆమెకి ప్రపంచం, మేమే ఆమెకి లోకం. దైవ సేవకులు అంటే ఆమెకి ఎక్కడ లేని భయం భక్తి చూపించి పవిత్ర. ఫస్ట్ చెప్పాలంటే అమ్మ చాలా పరిశుద్ధురాలు, పవిత్రాలు. చెడు ఏది వినేది కాదు. ఏదన్నా బయటివి లోకస్తు పాటలు వింటే, అమ్మ అది వినొద్దు, అది తీసేసేయండి అంటే, మనం కాదు మా తీసేది, బయట వాళ్ళు పెట్టారంటే. అప్పుడు ఏం చేస్తుందంటే, ఇక్కడ హిందీ పాటలు, తెలుగు పాటలు, కన్నడ పాటలు పెద్దగా పెట్టి స్పీకర్ చేసి పెట్టాడు. అలా పవిత్రంగా జీవిస్తూ వచ్చింది. లాస్ట్ టైంలో మాత్రం తను 4 days కళ్ళు తెరవలేదు. నేను వెళ్ళి పలకరించి, డాక్టర్ చెప్పారు మీరు వింటారు కానీ మాట్లాడలేదు, చూడలేదు, మీరు స్పర్శని చేస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. నేను పోయి పలకరించి మా అమ్మ అని ఇలా నేర్పుతుంటే ఇలా షేక్ చేసింది. ఒక 2 days చేసింది. 3rd కొంచెం కదులుతూ వచ్చింది. 4th day అసలు ఏం లేదు. ఒక ప్రాణం పోయే విధంలో పెద్దక్క బాగా పరిచయం చేస్తూ వచ్చింది. తనకి అన్ని విధాలుగా చేస్తూ వచ్చింది. ఆ బాధ నేను చూడలేకపోయా. ఈవినింగ్ వెళ్తే అంత సిద్ధపరిచి పెడుతుంది. నాకు టైం దొరకక నేను వెళ్ళేదాన్ని. హాలిడే వస్తే కరెక్ట్ చెప్పేది, ఈరోజు హాలిడే ఉంది వచ్చేసి, మనకు కొంచెం పని ఉందంటే సరే అని. నేను మధ్యాహ్నం 3 అట్లా ఆ టైం వెళ్తే కొన్ని దినాలు లాస్ట్ చివరిలో నేను కూడా పరిచయం చేయడానికి దేవుడు అనుమతించాడు. ఎక్కువ శాతం ఆమె ఎప్పుడు కూడా ఎవరితో చేపించుకునేది కాదు. అట్లాంటిది మౌనం వహించేది, చూసేది కాదు, కళ్ళు మూసుకునేది. మొన్న 2 days వెళ్ళి చాలా బాధపడుతుంది. నేను పెద్దక్క ఇద్దరం కలిసి ప్రేయర్ చేశాము. నేనేం చేశానంటే, ప్రభా నీ చిత్తం అయితే తీసుకో, లేదంటే ఆమె నెమ్మదిగా ఉంచు, లేదా నెమ్మదిగా ప్రాణం తీసుకో, నాకు ఈ 2 నెరవేర్చవా ప్రభు అన్నప్పుడు 2 రోజులకి దేవుడు నెరవేర్చాడు. ఆమె బాధను తీసేసి, పెద్దప్పుడు ఎందుకు అలా చేసావు ప్రార్థన అంటే, నేను చూడలేకపోతున్నాను ఆమె బాధ. ఆమె ఏ రోజు కష్టపడలేదు, ఆమె పుట్టింటి నుంచి కష్టపడలేదు, తర్వాత ఇటు అత్తగారి నుంచి కూడా కష్టపడలేదు, పిల్లల ద్వారా కూడా కష్టపడలేదు. మేము కూడా ఆమెను చాలా సుఖంగా చూసుకుంటూ వచ్చాము. ఒక్క పని కూడా ఆమె చేయనిచ్చే వాళ్ళం కాదు. ఎక్కడన్నా వెళ్ళిందంటే సావాసంతో ఉన్న ప్రజల దగ్గరే వెళ్తుంది. లోండా అంటే ఆమెకు అంత ఇష్టం, అంత ప్రాణం. దైవసేవకులు అంటే ఇంకా అధికంగా ఇష్టం. మాకు పరిచయం చేయించింది ఒకటే, దైవసేవకుల్ని దైవికమైన కుటుంబాన్ని మాకు ఇచ్చింది.
ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. లాస్ట్లో ఒకటి చెప్పగలను. ఆమె నెమ్మదిగా తన పురానికి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఏది చెప్పంటే ఎదురుగల పట్టణానికి నేను ఎదురు చూసి వెళ్తున్నానమ్మా. సీక్రెట్గా కొన్ని చెప్పుకుంటూ వచ్చేది. అంటే పరలోక మర్మాన్ని బయలుపరచమని నేను భయపడేదాన్ని చెప్పడానికి. ఎందుకంటే నేను ఆమంతటి కానీ కాదని నన్ను తగ్గించుకునేదాన్ని. అయినప్పటికీ చిన్న పిల్లవాడు చెప్పినా వింటుంది. ఈ విధంగా ఆమె వాగ్దానాన్ని నెరవేర్చుకొని తన పితరుల దేశానికి దేవుడు చేర్చాడు. ఆమె మాకు రోల్ మోడల్గా ఈ భూలోకంలో పెద్ద ఆత్మీయ కుటుంబాన్ని, దైవ సేవకుల్ని, బంధువుల్ని ఇస్తూ వెళ్ళిపోయింది. ఇన్ని సాక్ష్యం దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాను. అందరికీ ప్రైజ్లాడండి. ఒకవైపు నేను మా అమ్మమ్మకి పెద్ద మనవరాల్ని, ఇంకోవైపు కోడల్ని. అమ్మమ్మ గురించి చెప్పే ముందు తాతయ్య గురించి చెప్తాను. తాతయ్య పేరు సైమన్ రాజు. పేరులో రాజు ఎలా అయితే ఉందో రాజులాగా ఆయన జీవించాడు. ఆయన ఓపిక ఎక్కువగా, అండ్ ఆయన ఎవరితో మాట్లాడినా కానీ పద్ధతిగా నిదానంగా మాట్లాడేవారు. సో ఆ విషయం నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఎవరిని బాధ పెట్టేవాడు కాదు. ఇంకోటి అమ్మమ్మ విషయంలో నేను నేర్చుకుంది, ఆవిడ చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి. తన పేరు కృప. సో ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. ఫస్ట్ జీ తీసుకుంటే గాడ్, ఇంకా మిగతా అక్షరాలు ఆర్ఏసిఈ, రేజ్. అంటే దేవుల్లో పోరాడడం నేర్పించింది మాకు. అంటే మంచి పోరాటం పోరాడి దేవుల్లో పరిగెత్తి మన గమ్యాన్ని ఎలా చేర్చుకోవాలో ఆ విషయాలు తన దగ్గర నేర్చుకున్నాను నేను. ఇంకోటి 5 మా అక్షరం నుంచి నేర్చుకున్నాను నేను ఈ లోకంలో. ఫస్ట్ మంచి మనిషి, మంచి మనసు ఉండాలి, మంచి తనం ఉండాలి, మంచి కుటుంబం ఉండాలి, మంచి మరణించాలి. కృప అనే సంఖ్య 5. ఈ 5 ఎలా అయితే వివరణ ఉందో ఆ వివరణ ప్రకారంగా మన జీవితాన్ని మనం జీవిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకో విషయం నేను నేర్చుకునేది ఏంటంటే, ఇవాళ అమ్మమ్మ మరణించింది, రేపు చెప్పలేము ఇంకెవరు ఉన్నారు, తర్వాత ఇంకెవరు ఉన్నారో తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వెళ్ళిపోతున్నారు. చాలా సంతోషంగా ఉంటాం, బాధలు అనుభవిస్తాం, అన్నీ నేర్చుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఏమి తీసుకురాము, ఏమి తీసుకొని వెళ్ళాము, ఆ విషయం అందరికీ తెలుసు. ఏమి తీసుకురాము, ఏమి తీసుకోము. ది గ్రేట్ అలెగ్జాండర్ ఒక విషయం చెప్పాడు. ఆయన ది గ్రేట్ అనిపించుకున్నాడు. ఆయన చేసిన యుద్ధంలో గెలవలేని ఆయన రాజు లేడు. ఆయనకి ద గ్రేట్ అని ఎందుకు వచ్చిందంటే ఆయన చేసిన యుద్ధం అలాంటిది. ఎందరో మరణించారు, కానీ లాస్ట్కి తను ఒక విషయం తెలుసుకున్నాడు. పెట్టే పైన మనం కవర్ కప్పుతాం కదా, దానికి 2 హోల్స్ చేయమని చెప్పాడు. ఎందుకు అంటే ఆ 2 చేతులు తనవి ఆ హోల్స్లో బయట పెట్టమని చెప్పాడు. సో దట్ జనాలందరూ చూడాలి దట్ నేను వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకుపోవట్లేదు అని. సో ఒక మంచి మనసు, మంచి తనము, మంచి మనసాక్షి, మంచి మరణము, మంచి కుటుంబం, ఈ 5 అనేవి మనకు అవసరం. సో ఈరోజు మనము అంటే తిను ఈరోజు వెళ్ళిపోయింది, రేపు ఇంకెవరు వెళ్తారో తెలియదు, ఇల్లుండి ఇంకెవరు వెళ్తారో తెలియదు, కానీ వెళ్ళడం మాత్రము అది వాస్తవం, మనం ఆపలేము. అది ఒక విషయం. మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎన్నో అవస్థలు పడి ఎన్నో వాహనాలు యూజ్ చేసుకుంటూ ఇక్కడ వరకు జర్నీ చేసి వచ్చాను ఈ ఇంటికి రావడానికి. ఇంకొక దగ్గర మరణం జరిగితే ఇంకొకరు అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ అక్కడికి ప్రయాణిస్తారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిజమైన దేవుడు. ఆ పరిస్థితి రావద్దని మన అందరిని ఒక కుటుంబంలో చేర్చి ఒక సంఘం అనేది ఇచ్చి ఒకే పరలోకం ఇచ్చి ఒకేసారి ఆయన అక్కడికి తీసుకెళ్ళాలని మన అందరినీ రెడీ చేస్తున్నాడు. సో ఆ రెడీనెస్ కోసం మనం వెయిట్ చేయాలి అంతే.
ఏడవటం ఇవన్నీ ఇక్కడే, కానీ పరలోకంలో మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాం మనం. సో ఈ విషయాలు నేను చాలా బలంగా నేర్చుకొని, నేను ఎవరున్నా లేకున్నా దేవుడు ఉన్నాడనే ఒక గొప్ప సాక్ష్యంతో నేను ఎందరినో కదిలించాలని నేను ఈ చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. నేను మా అమ్మమ్మకి 4వ మన్మరాలిని. నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, తిమోతికి వాళ్ళ అమ్మమ్మ లోయి, వాళ్ళ అమ్మ యునికి ఎలా విశ్వాసం నేర్పించారు మా అమ్మమ్మ, ఇంకా మా అమ్మ నుంచి నేను అది నేర్చుకున్నాను. ఇంకొకటి, మా అమ్మమ్మ చాలా ఓపిక మనిషి. ఆమెకి ఎంత బాధ ఉన్నా, ఎంత నొప్పి ఉన్నా చాలా భరించింది. ఎవరితోటి అంత చెప్పుకోలేదు. ఆమెకి కళ్ళు కనిపించకపోయినా వాక్యం చదివేది. మేము రోజంతా వాక్యం చదువుకోకపోయినా ఆమెను చూసి, ఆమెకి కళ్ళు సరిగా కనిపించకపోయినా చదువుకుంటుందని మేము వెళ్ళి చదువుకునే వాళ్ళం. ఇంకొక విషయం, ఒక 6-7 years బ్యాక్ నేను జాబ్ చేస్తాను. అమ్మమ్మ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. నేను వెళ్ళి చేసుకుంటా అంటే, వెళ్ళమ్మా నా దగ్గర 30 రూపీస్ ఉన్నాయి తీసుకొని, నాకు ఆమె దగ్గర అంతే ఉండే, నాకు అవి ఇచ్చి పంపించింది. మా అమ్మమ్మ చాలా స్ట్రాంగ్గా బతికారు. ఆమె మాకు కూడా చాలా నేర్పించారు. థ్యాంక్ యూ. అందరికీ ప్లీజ్లో, నాకు మా మమ్మీ డాడీ కన్నా మా అమ్మమ్మ తాత అంటే నాకు చాలా ఎమోషనలీ అటాచ్మెంట్. ఎందుకంటే నేను 9 months ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నన్ను 7th class వరకు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. నాకు ఏ తక్కువ లేకుండా, ఏ లోటు లేకుండా నన్ను చాలా మంచిగా పెంచుకున్నారు. నాకు ఎప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు గుర్తొచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మా పిన్ని, శ్మశానం పిన్ని, గిద్దుడ పిన్ని, మా మామయ్య వీళ్ళను ఎంత మంచిగా పెంచుకున్నారంటే, పొద్దున్నే లేచి స్కూల్కి రెడీ చేసేవాళ్ళు. పాటలు పాడుకుంటూ, వాటర్ ఇక్కడ వచ్చేవైతే అందరం వాటర్ పట్టుకుంటూ నన్ను మంచిగా స్నానం చేయించి నీట్గా రెడీ చేసి స్కూల్కి పంపించేవాళ్ళు. మా తాతయ్య అయితే ఇక్కడ ఇన్ని కన్నడ మీడియం, మరాఠీ మీడియం ఉన్నా కానీ, లేదు నా మన్మరాలు ఇంగ్లీష్ మీడియమే చదువుకోవాలి, ఒక్కటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కానీ నన్ను అక్కడ పంపించేవాళ్ళు. నన్ను ఎంతో దైవభక్తులతో పెంచినారు. మా పిన్ని వాళ్ళని చూసి, మా మామని, మా అమ్మమ్మ తాతని చూసి నేను కూడా దేవుడిని నమ్ముకొని దేవుళ్ళలో చాలా భయభక్తులుగా పెరిగాను. మా పిన్ని వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. చూసి ఓన్లీ అమ్మమ్మ తాత వాళ్ళే ఉన్నారు, ఇంకా ఎవ్వరు లేరు అని. కానీ ఆ లోన్లీనెస్ కూడా మా తాత, మా అమ్మమ్మ నాకు రానివ్వలేదు. కొన్ని రోజులైన తర్వాత చాలా మంచిగా పెంచుకొని, మా అమ్మమ్మ అయితే నేను స్కూల్కి వెళ్ళను అని ఎంత మొండికేసినా కానీ, లేదు స్కూల్కి వెళ్ళాల్సిందే అని చెప్పి రెడీ చేసి చేయి పట్టుకొని, ఇక్కడ నుంచి స్కూల్ చాలా దూరము, ఇక్కడ నుంచి ఆ బజార్ వరకు వెళ్ళి, అక్కడ నుంచి మళ్ళీ ఆ బ్రిడ్జ్ దాటి అక్కడ నుంచి స్కూల్ వరకు వెళ్ళాలి. ఏ ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. కానీ షీ యూస్ టు హోల్డ్ మై హ్యాండ్, చేయి పట్టుకొని మంచిగా పాటలు పాడుకుంటూ, ఒక తిమోతిని ఎలాగైతే వాళ్ళ లోయన్ అవ్వ ఎట్లాగైతే దేవుని వాక్యం చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ స్ట్రాంగ్గా ఫెయిత్లో నడిపించిందో నన్ను అలా పెంచుకుంది. నేను ఒక్కొక్కసారి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇన్ఫామ్ చేసేదాన్ని కాదు, డైరెక్ట్గా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆడుకునేదాన్ని. 5 o'clockకి స్కూల్ అయిపోయినా కానీ 6 వరకు, 6:30 వరకు ఇంటికి వచ్చేదాన్ని కాదు. కానీ మా అమ్మమ్మ డోర్ వరకు వెయిట్ చేసి చాలా వరీ అవుతూ, టెన్షన్ అవుతూ, నా మన్మరాలు ఇంకా రాలేదని ప్రతి ఇంటికి వెళ్ళి అడిగేది, ఇంకా మా మన్మరాలు రాలేదమ్మా అని. మా తాతని ఊరంతా ఎత్తుకడానికి పంపించేది, రాలేదు ఎక్కడ ఆడుకుంటుందో పోయి చూసుకొని రాపో అని.
నేను ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి నన్ను తిట్టేది కూడా కాదు, నన్ను కొట్టాడు, నన్ను ఒక్క మాట అనేవాళ్ళు కాదు. చాలా మంచిగా పెంచుకున్నారు. ఐఎమ్ వెరీ మచ్ ఇమోషనల్లీ అటాచ్డ్ టు దెమ్. అండ్ దేవుని సంఘంకి వెళ్ళాలి, వాక్యం నేర్చుకోవాలి, పాటలు పాడుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ఇవన్నీ నేను వీళ్ళని చూసే నేర్చుకున్నాను. ఒక్కొక్కసారి ఇక్కడ ఎట్లా అంటే వర్షాలు పడేవి, కరెంట్ కూడా ఉండేది కాదు, అయినా కానీ ఫ్యామిలీ పేరు మానుకునే వాళ్ళం కాదు. చిన్న దీపం పెట్టుకొని నేను, మా అమ్మమ్మ, తాత ముగ్గురమే చీకట్టు ఉన్న కానీ చిన్న దీపం పెట్టుకొని వాక్యం చదువుకొని ప్రేయర్ చేసుకొని అప్పుడే డిన్నర్ చేసి పడుకునే వాళ్ళం. నేనంతా ఇప్పుడు నేను గాడ్లో స్ట్రాంగ్ ఉన్నానంటే నాకు ఫౌండేషన్ లే చేసింది వాళ్ళే. అండ్ నవ్ ఐ మిస్ దెమ్. నా తాతనైనా కానీ అమ్మమ్మనైనా కానీ ఐ మిస్ దెమ్. కానీ ఒక హోప్ ఉంది, ఒక నిరీక్షణ ఉంది దట్ వాళ్ళు కూడా పరలోకంలో ఉంటారు, నేను కూడా వాళ్ళని అక్కడికి వెళ్ళి కలుసుకుంటాను. మేమందరం దేవుడిని ఆరాధిస్తాం అక్కడ. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. ఇక్కడున్న అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మా అమ్మమ్మకి రెండో మనవరాలిని, అంటే మా అక్క తర్వాత నేనే. మా అమ్మమ్మ ఎప్పుడు ఒకటి చెప్పేది, ఏమైనా కానీ ప్రార్థన చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రార్థన లేని జీవితము ఊపిరి లేని జీవితం లాగా. ఊపిరి ఒక క్షణం ఆగిపోతే చనిపోతాం, అలానే ప్రార్థన కూడా లేకపోతే మనం చనిపోతాం. ఎప్పుడైనా కానీ ఈ లోకం కనెక్షన్ అంటే ఒక ఫోన్ తోటి కనెక్షన్ అవుతాం, మనం పీపుల్తో కనెక్ట్ అవుతాం, కానీ దేవుడితో కనెక్ట్ ఎలా అవ్వాలో మా అమ్మమ్మ నాకు ప్రార్థన ద్వారా నేర్పించింది. మా అమ్మ పేరు కృపమ్మ. మా అమ్మమ్మ ఒక మాట చెప్పేది, నా పేరు కూడా గ్రేస్, అంటే అమ్మమ్మ కృప. ఆ పేరులోనే 5 అనే అక్షరం, 5 అంటే బైబిల్లో కృప. మా అమ్మమ్మ ఒక మాట అనేది, నా పేరు నిలబెట్టాలి గ్రేస్ నువ్వు అని చెప్పేది. ఎందుకంటే నా పేరు మా అమ్మ పేరు ఒక్కటే కాబట్టి నాకు ఎప్పుడు వాక్యం చెప్పేది, ప్రార్థన చేసేది. మా అమ్మమ్మ ఒక కోరిక ఉండిపోయింది, నా పెళ్ళి చూసి చనిపోవాలని. కానీ నేను ఒక మాట చెప్పిన, వధువు సంఘం ఎలా అయితే సిద్ధపరచబడుతుందో దేవుడు రాక కోసం మనం కూడా అలానే సిద్ధపడాలమ్మమ్మ. ఈ లోకంలో వివాహం చేసుకొని మనం పిల్లల్ని కానీ ఇక్కడ వరకే జీవితం ఉంటుంది, కానీ మనం దేవుడు మందిరంతో అంటగట్టబడినప్పుడు, మనం దేవుడిలో మనం ప్రిపేర్ అయినప్పుడు, ఆ దేవుడు సంఘంని ఎలా అయితే ప్రిపేర్ చేసుకొని దేవుడు రాక కోసం మనం సెకండ్ కమింగ్ కోసం ఎలా అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాడు మన హార్ట్ని, అలా మనం ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఒక వధువు వరుడు కోసం ఎలా సిద్ధపడుతుందో అలా పెళ్ళి కుమారుడు మన దగ్గరకు వచ్చేటప్పుడు మన అయిన యేసుక్రీస్తు ప్రభువు మనం ఒకటే సంఘముగా మనం ఎత్తబడాలన్నప్పుడు మనం కూడా దేవుడు రాక కోసం సిద్ధపడాలి. ఈ లోకంలో శాశ్వతం ఏమీ లేదు. మా తాత కూడా అదే చెప్పేవాడు, మందిరం పునాది ముఖ్యం. ఎందుకంటే మందిరంలో పునాది అనేది లేకపోతే అది ఫౌండేషన్ చెదిరిపోతే ఆ పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉండవు. 4 పిల్లర్లు అంటే మనం ప్రార్థన జీవితము, మన వాక్యం జీవితము, మన దైవికమైన సువార్త జీవితము, మన శరీరంలో మన ఆలయం, అదే మన మందిరం అని మా తాత చెప్పేవాడు. మనము ఏదైనా చేసేటప్పుడు పని మనిషిలాగా పని చేయాలి, రాజులాగా బ్రతకాలని చెప్పేవాడు. మా తాత పేరులోనే రాజు ఉంది. నిజంగానే మా తాత నాకు ఇక్కడ వచ్చినప్పుడు కొర్నేల్ అంకుల్ అని ఇక్కడ సేవ చేసినప్పుడు ఆ అంకుల్కి ఒక చెయ్యి లేదు. అప్పుడు ఆ అంకుల్కి ఫుడ్ తీసుకెళ్ళేటప్పుడు మా తాత చెప్పినాడు, మనం కష్టపడి దేవుడు ఆతిథ్యం ఇచ్చినప్పుడు సేవకులకి మనం దేవుడికి చేసినట్టు మనము మనుషులు మెప్పు కోసం మనం ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మనుషులు ఈరోజు పొగుడుతాడు, అదే నాలుగుతో మనల్ని కింద పడేస్తారు. కానీ దేవుడు మనం చేసిన ప్రతిదానికి కూడా ఒక రోజు మనం లెక్క అప్పచెప్పాలి. మనం ఏది చేసినప్పటికి కూడా దేవుని కోసం పని చేయాలని, దేవుని మందిరం కోసం చాలా పని చేశాడు మా తాత. నాతో చాలా షేర్ చేసుకున్నాడు.
మా తాత చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ చాలా లోన్లీ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మా తాత ప్లేస్లో నేనైతే ఫుల్ఫిల్ చేయలేకపోయినా, కానీ నన్ను దేవుడు ఆ స్థానంలో ఎందుకు పెట్టాడో తెలియదు. మా అమ్మమ్మ నాతో చాలా టైమ్స్ నాతో ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నా అని చెప్పేది. కానీ ఒక మాట అనేది, గ్రేస్ నేను ఎప్పుడు నీతో ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, తాత లేకపోయినప్పుడు కూడా నువ్వు నాతోటే ఉంటున్నావు. ఎందుకంటే మేమిద్దరం పాటలు పాడుకునే వాళ్ళం. నిజంగానే మా అమ్మమ్మ చాలా మంచిగా పాట పాడుతుంది. ఎవరికి కనిపించే టాలెంట్ ముఖ్యం కాదు, కనిపించని టాలెంట్ కూడా హిడెన్ టాలెంట్ ఉంటుంది. మా అమ్మమ్మ చేతు కుట్టు కూడా మంచిగా, మిషన్ కుట్టు కూడా మంచిగా చేసేది. కళ్ళు కనిపించకపోయినా కానీ తను మంచిగా చేసేది. ప్రార్థన నేర్పించేది. మేమిద్దరం చాలా కలిసి మా అమ్మమ్మని మెట్ల మీద నుంచి కిందికి చర్చికి తీసుకెళ్ళాలంటే నన్నే అడిగేది మా అమ్మమ్మ. ఎందుకంటే ఎవరైనా కానీ ఈ కాలంలో యవనస్తులు తల్లిదండ్రులకి మాటినరు, వాళ్ళ అమ్మమ్మ తాత కూడా పెద్దలకు ఎవరికి మాట వినరు. ఎందుకంటే యవనస్తులు ఆ యవనతనంలో వాళ్ళకున్న కోరికలు ఆశలు వేరు. కానీ మా అమ్మమ్మ ఒక మాట చెప్పేది, నువ్వు దేవుడి కోసం నిలబడాలి గ్రేస్. ఎందుకంటే ఈ లోకంలో సైతాన్ మనం ప్రేయర్ చేసుకోకపోయినా, దేవుడితో లేకపోతే మనం తీసుకెళ్ళిపోతుంది. నువ్వు యవ్వన కాలంలో దేవుని సేవ చేయాలని చెప్పేది. అమ్మమ్మ చర్చ్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనిపించేది. అందరూ చర్చ్కి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ నేను మాత్రం ఒక్క విషయంలో నేను వెనకడికి వేసేదాన్ని. ఎందుకంటే మా అమ్మమ్మని చర్చికి తీసుకెళ్ళడానికి నేను ఆమెను మెట్లన్నీ దింపుకొని తనని జాగ్రత్తగా తీసుకొని నేను చర్చికి వెళ్ళేదాన్ని. ఆ విషయంలో నేను మా అమ్మమ్మతో ఒక మాట అన్నా, అమ్మమ్మ నిన్ను నేను చర్చికి తీసుకెళ్తున్నా కదా, నువ్వు చేసే ప్రేయర్స్ అన్నీ నాకు బ్లెస్సింగ్స్ కదా, నా పిల్లలకి కూడా నేను నీలాగానే దేవుళ్ళో నేర్పిస్తాను అమ్మమ్మ అని చెప్తే మా అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. కానీ నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే, నేను మా అమ్మమ్మని తీసుకెళ్ళినా సంతోషపడ్డా, కానీ మా అమ్మమ్మ దేవుడి దగ్గర తను సిద్ధపడి తను వెళ్ళింది నన్ను సిద్ధపరచడానికి. ఇంతవరకు నన్ను దేవుడు మా అమ్మమ్మ దగ్గర పెట్టాడు. నేను ఎందుకు అక్కడ మా అమ్మమ్మ దగ్గర లోన్లీగా ఫీల్ అయ్యేటప్పుడు నన్ను ఎందుకు అక్కడ పెట్టాడంటే, తను ఎలా ఒంటరి జీవితంలో ఆ 4 గోడల మధ్యలో ఎలా దేవుడి కోసం సిద్ధపరచబడిందో అలా దేవుడు నన్ను కూడా సిద్ధపరుస్తూ ఇప్పటిదాకా కూడా తీసుకొచ్చాడు. మా మామ విషయంలో కూడా మా మామ కూడా తాతని కోల్పోయిన తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడు. ఎందుకంటే మా అమ్మమ్మతోటి అన్నీ షేరింగ్ చేసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అమ్మమ్మకి కీమోథెరపీ అవన్నీ ఇప్పించిన తర్వాత ఏమైనా చెప్తే అమ్మమ్మ ఎక్కడ వీక్ అయిపోతుందని మా మామ చాలా బాధపడేవాళ్ళు. ఒక్కొక్కసారి నాకు కూడా అన్ని షేర్ చేసేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు ఒక మాట చెప్పేదాన్ని, తాత ఏ విధంగా అయితే మనకు ఒక ఎగ్జాంపుల్ లీవ్ చేసి వెళ్ళిపోయాడో, మనకు అమ్మమ్మ కూడా ఉన్నప్పుడు మనం ప్రేయర్ చేసుకొని స్ట్రాంగ్గా ఉండాలని నేను మా మామకు కూడా చెప్పేదాన్ని. మా అక్క విషయంలో కూడా మా అక్క కూడా చాలా ప్రేయర్ చేసుకుంటుంది. ఎందుకంటే విశ్వాసంలో ఎక్కువ మా అక్క చెప్తుంది. ఎవరు చూసినా చూడకపోయినా మనం ఏ సిచ్యువేషన్లో వెళ్తున్నామో దేవుడికి తెలుసు. ఆ విశ్వాసంలో మనం పడిపోకుండా ఉండాలంటే మనకు ఒక్కటే ఆయుధం, ప్రార్థన అనేది ఒకటే ఆయుధం అని చెప్పేది. మా మమ్మీ కూడా చాలా అమ్మమ్మ దగ్గర చాలా లాస్ట్ టైమ్స్ చాలా స్పెండ్ చేసింది మా అమ్మమ్మతోటి. మా మమ్మీ అయితే మా మమ్మీ పేరే ఎక్కువ గుర్తుకుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూతుళ్ళు ఈవినింగ్ టైంలో వచ్చి చూసి వెళ్ళిపోతారు. కానీ మా మమ్మీ మాత్రం డే అండ్ నైట్ మా అమ్మమ్మ కోసం స్ట్రగుల్ అయ్యింది. వాళ్ళిద్దరు ప్రేయర్ చేసుకుంటారు. నేను స్కూల్ నుంచి రాగానే మా అమ్మమ్మ నా కోసం బాల్కల్లో వెయిట్ చేసేది. ఎందుకంటే నేను వస్తే ఇదే వాక్యం, ఇదే ప్రేయర్, ఇదే బైబిల్ పట్టుకొని నేను అమ్మమ్మ దగ్గర ప్రేయర్ చేసుకునేటోళ్ళం. ఎందుకంటే మా అమ్మమ్మ ఒక మాట చెప్పేది, ఎప్పుడైనా కానీ ప్రేయర్ లేకపోతే మనం ఈ లోకంలో ఉండే వాళ్ళం కాదని చెప్తుంది. మా మమ్మీ నేను మా అమ్మమ్మ కలిసి మేము ప్రేయర్ చేసుకుంటాము. ఎప్పుడైనా కానీ మా అమ్మమ్మ మంచితనమే చెప్తుంది. మనం ఎప్పుడైనా చెడు చేయొద్దు, చెడు మనతో ఎప్పుడు రాదు. మంచి చేస్తేనే ఆ మంచి ఇతరులకు కూడా ఆ మంచి మనం చేసిన వాళ్ళం అవుతాము. ఆ మంచి వాళ్ళు జ్ఞాపకం చేసుకొని చెడు నుంచి కూడా మంచిగా వాళ్ళు అవుతారని నాకు ఎప్పుడు చెప్పేది మా అమ్మమ్మ. కానీ ఇప్పుడు నేను మా అమ్మమ్మని చాలా మిస్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ తిరిగి అమ్మమ్మ జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి. ఆ ప్లేసెస్, వాటిలన్న మాటలు అవన్నీ మెమరీస్ ఉండిపోయినాయి. ఈ లోకంలో మనము జీవించడం గొప్ప కాదు, మన లెగసీ అనేది మన పిల్లలకి తరతరాలకు ఉండాలి. నేను మా తాత అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను, మా మమ్మీ డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా డాడీ కూడా చాలా టైమ్స్ మా అమ్మమ్మతోటి స్పెండ్ చేస్తాడు. ఎవరికి తెలియకున్నా కానీ మా డాడీ వెళ్ళి మా అమ్మమ్మతోటి ప్రేయర్ చేసుకొని వాళ్ళు కూడా మా కోసం చాలా ప్రేయర్ చేసేవాళ్ళు. ఇంకొక విషయం చెప్తాను, మా అమ్మమ్మకి
10 మినిట్స్ ముందు ఇలా జరుగుతుంది అన్నప్పుడు నాకు ఎందుకు ప్రేరేపణ అనిపించి దేవుడు ప్రేయర్ చేపించి నన్ను కూడా మెంటలీ ఫిజికలీ స్పిరిచువల్లీ స్ట్రాంగ్గా ఉండడానికి ప్రేయర్ చేపించి అక్కడ పైకి వెళ్ళాను నేను. అంతే ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మా అమ్మమ్మ